ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. రోమా 14:17 పరలోక రాజ్యము ఇది ఈ లోక సంబంధమైనది కాదు, ఇది పరలోకానికి సంబంధించినది, దేవుని రాజ్యానికి సంబంధించినది, ఆత్మ సంబంధమైనది. ఇది పరసంబంధమైన రాజ్యము. మానవులు నివసిస్తున్న భూ సంబంధమైన ఈ లోకంలో పరిశుద్ధాత్మ ద్వారా స్థాపింపబడిన రాజ్యం ఇది. ఈ ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యము రుచికరమైన ఆహార పదార్థములను తినుట ద్వారా, రకరకాల పానీయములను త్రాగుట ద్వారా మనకు ఆనందమును సంతోషమును కలుగజేయదు. కానీ నీతి అనే దేవుని వాక్యము ద్వారా నీతిమంతుడైన క్రీస్తు యేసు ప్రభువారి పరిశుద్ధమైన రక్తము మనకు ఇచ్చే సమాధానం ద్వారా మనలను పాపం నుంచి, శాపం నుంచి, సాతాను చెరలో నుంచి మనలను విడిపించి అన్నిటినీ జయించి మనలను జయింపచేసే పరిశుద్ధాత్మ ద్వారా మనకు సంతోషమును ఆనందమును ఈ పరలోక రాజ్యము మనకు ఇవ్వగలదు. నేను యేసుక్రీస్తు ప్రభువు వారిని నా రక్షకుడిగా నేను అంగీకరించిన ప్రారంభ సమయములలో నా మనసులో ఒక ప్రశ్న అనేది ఉండేది. నా పాపములను దేవుడు కడిగి వేశాడు అని నాకు ఎలా తెలుస్తుంది అని, నేను ఆ విషయమును ఎలా గుర్తుపట్టగలను అని నాలో నేను మదన పడుతూ ఉండేదానిని. ఒకరోజు పరిశుద్ధ గ్రంథము చదువుతూ ఉన్నప్పుడు ఒక వాక్యం నా హృదయాన్ని తాకింది. యెషయా 38:17 ఆఖరి వచనము. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. ఈ వాక్యమును నేను చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నీ పాపములు కూడా నీ దేవుడు తన వీపు వెనక తట్టున పారవేసి ఉన్నాడు అని అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధిస్తూ నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నేను నిలబడటానికి నాలో ఉన్న దేవుని ఆత్మ నాకు బోధించిన, నాకు తెలియజేసిన ఈ వాక్యమే నాకు ఆధారమై నిలిచింది. ఆ సమయంలో నా హృదయంలో చెప్పలేనంత ఆనందమును, ఏదో సాధించానన్న ఒక సంతోషము నేను పొందాను. దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు కలిగే సంతోషము, అది దానిని మనకు ఎవ్వరు ఇవ్వలేరు. ఆ సంతోషము దేవుని రాజ్యానికి సంబంధించినది. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1:7 మన పాపం నుంచి మనలను పవిత్రులుగా చేసేది యేసు రక్తము. ఈ రక్తము మన కొరకు విజ్ఞాపన చేస్తుంది. ఈ రక్తము ఇప్పటికీ మన కొరకు జీవంతో జీవించే ఉంది. సజీవంగా ఉన్న ఈ రక్తమును మనము ఆశ్రయించినప్పుడు మనకు మన హృదయానికి ఎంతో సంతోషమును, ఎంతో నెమ్మది, మన హృదయానికి ఎంతో సమాధానమును ఇస్తుంది కదా. ఇది కూడా దేవుని రాజ్యానికి సంబంధించిన ఆనందమై ఉన్నది. దేవుని ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను తనను విశ్వసించిన ప్రజలకు అనుగ్రహించాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఏకమై పరలోకములు నివసించే దేవుడు, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ కన్యకైన మరియ గర్భమును తాకినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మతో కుమారునితో ఏకమై మన కొరకు ఈ లోకంలో జన్మించారు. మనము జయించలేని లోకమును, సాతానుని, మరణమును సమస్తమును జయించి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళి ఆయన ఆత్మను మన మీద కుమ్మరించారు. ఆ పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ, మనల్ని ఆదరిస్తూ, మనలను జీవింపజేస్తూ, మనకు బోధకుడుగా ఉంటూ, తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ, మనకు సంతోషాన్ని ఇస్తూ, తన రాజ్యమును సార్వత్రిక సంఘముగా పరలోక రాజ్యమును ఈ భూలోకంలో కడుతూ ఉన్నాడు. అందుకే ఈ పరలోక రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుడు మన కొరకు ఏం చేశాడు, ఎలా చేశాడు అన్న విషయంలో ధ్యానం చేసేటప్పుడు ఒక్కొక్కసారి నాకు ఆనందంతో ఏడుపు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనలను ఒక్కరినిగా అనాథలుగా విడవకుండా యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మను మనలో ఉంచాడు. ఆ ఆత్మ లేకపోతే మనము ఏమయ్యే వాళ్ళము కదా. ఆత్మ ద్వారానే మనము సమస్తాన్ని గ్రహిస్తున్నాము. దేవుని రాకడను కూడా మనము ఆత్మ ద్వారానే గ్రహిస్తాము. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఈ వాక్యం ఎంత అద్భుతంగా ఉన్నది కదా. ఈ లోకంలో భర్త అనే స్థానంలో ఉన్న ఎవరు కూడా ఇటువంటి భద్రతను తమ భార్యలకు ఇవ్వలేరేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారు సంఘమనే తన పరలోక రాజ్యానికి గొప్ప ధన్యతనిచ్చారు. నీతి అనే దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధుడైన తండ్రిని మనలను సమాధానపరిచే ఆయన కుమారుడైన యేసు రక్తం ద్వారా సంచకరువుగా మనలో ముద్రించిన ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు నిత్య సంతోషమును, నిత్య ఆనందమును తన ప్రజలకు ఇవ్వాలని దేవుడు తన పరలోక రాజ్యంలో సభ్యులనుగా తన ప్రజలను చేరుస్తూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డ, ఇటు నిత్య సంతోషమును నీవు పొంది ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్.